విభజనతో నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారు. ముందు 5 ఏళ్లు ఇస్తామంటే కాదు 10 ఏళ్లు, 15 ఏళ్లంటూ బీజేపీ ఎంపీలు కూడా డిమాండ్ చేశారు. చివరికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రధాని ప్రకటించారు. అయితే ఆ తర్వాత కేంద్రంలో యూపీఏ స్థానంలో వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని పూర్తిగా మర్చిపోయింది. గతంలో టీడీపీతో కలిసి ఏపీలో కేంద్రంలో అధికారం పంచుకున్న ఎన్డీఏ నేతలు ప్రత్యేక హోదాను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతూ వచ్చారు. కానీ రాష్ట్రంలో అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ పోరు పెట్టడంతో ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం, దాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించడం చకచకా జరిగిపోయాయి. అయితే దీన్ని ప్రజలు అంగీకరించలేరు. ఇదే అదనగా తమకు 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానంటూ జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆయన పరిస్థితిలో మార్పే లేదు. మరో 5 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటికీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ పదే పదే చెప్పుకొచ్చిన బీజేపీకి వంత పాడుతూ ఏపీలో రాజకీయ పార్టీలు కూడా ఈ డిమాండ్ను పూర్తిగా పక్కన పెట్టేశాయి. మొదట్లో 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు సిఫార్సు చేయలేదని చెప్పుకున్న కేంద్రం ఆ తర్వాత 15వ ఆర్థిక సంఘం క్లారిటీ ఇచ్చినా హోదా ఇచ్చేందుకు మాత్రం అంగీకరించలేదు. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం కూడా వచ్చేసింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం సభ్యులకు రెడ్ కార్పెట్ పరిచిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక హోదా మినహా అన్నీ అడిగిందే. అదే బాటలో కూటమి పార్టీలు, విపక్ష పార్టీలు కూడా నడిచాయి. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే 1,00,000 నిబంధనలు ఉన్నాయంటూ చెబుతూ వస్తున్న కేంద్రం అప్పట్లో ఏ ధైర్యంతో ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీకి హామీ ఇచ్చిందంటే జవాబు దొరకదు. అప్పట్లో యూపీఏ సర్కార్ ఏపీని మోసం చేసిందని, తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వేదికగా ప్రధాని కాకముందే మోడీ ఇచ్చిన హామీ ఆయన అధికారంలోకి వచ్చాక బుట్టదాఖలు అయిపోయింది. అయినా దీన్ని అడిగే పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి లేదు. దాంతో నేడు 16వ ఆర్థిక సంఘం సభ్యులతో భేటీ అయిన రాజకీయ పార్టీలు కేంద్రం నుంచి వచ్చే నిధులను మాత్రమే అడిగి మమా అనిపించింది. ఇలా ఆర్థిక సంఘాన్ని ప్రత్యేక హోదా అడగకుండా రేపు కేంద్రం వద్దకు వెళ్ళి ప్రత్యేక హోదా కావాలని అడిగినా తమకు ఆర్థిక సంఘం నుంచి ఎలాంటి సిఫార్సులు రాలేదని చెప్పి తప్పించుకునేందుకు ఏపీ రాజకీయ పార్టీలు గొప్ప అవకాశాన్ని ఇచ్చాయి. ఇప్పటికే పలు సాకులు చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పుష్కర కాలంగా తప్పించుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి ఏపీలో ఏ పార్టీకి లేదు. అయితే ఆర్థిక సంఘానికి ప్రతిపాదన ఇచ్చే దమ్ము కూడా లేకుండా పోయింది అనే చర్చ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో జరుగుతోంది. దీనికి ఏ రాజకీయ పార్టీ వద్దా సమాధానం లేదు. ప్రత్యేక హోదాను గట్టిగా అడిగే దమ్ము లేని పార్టీలు ఇక కేంద్రాన్ని నిధుల కోసం ఏమాత్రం ప్రయత్నాలు చేస్తాయన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్థిక సంఘాన్ని ఏపీ రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా అడగకపోవడం వెనుక ఓ కీలక కారణం మాత్రం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన ఇప్పుడు ప్రత్యేక హోదా అడిగితే ప్రధాని మోడీ ఆగ్రహానికి ఎక్కడ గురి కావాల్సి వస్తుందా అని సైలెంట్గా ఉండిపోయినట్లు తెలుస్తోంది. అటు వైసీపీ సైతం ప్రధానికి, కేంద్రానికి కోపం తెప్పించకుండా ప్రత్యేక హోదా ప్రస్తావన తీసుకురాలేదని అర్థమవుతోంది. ఇక మిగిలిన పార్టీల సంగతి సరి. ప్రత్యేక హోదా విషయంలో ఇంత నిర్లిప్తంగా ఉండిపోతున్న పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు, నిధుల విషయంలో భవిష్యత్తులో ఇంకేం ప్రయత్నాలు చేస్తాయన్న చర్చ జరుగుతోంది. దీంతో ప్రత్యేక హోదా ఇక పూర్తిగా ఆటకెక్కేసినట్లే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆర్థిక సంఘాన్ని ఏపీ రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా అడగకపోవడం వెనుక ఓ కీలక కారణం మాత్రం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన ఇప్పుడు ప్రత్యేక హోదా అడిగితే మోడీ కోపానికి గురి కావాల్సి వస్తుందని సైలెంట్గా ఉండిపోయినట్లు సమాచారం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.